ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకే జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు తెలిపారు. నెల్లూరులో నిర్విరామంగా సాగుతున్న జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఆదివారం బాలాజీనగర్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజయబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలుపుతున్నామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బరిలోకి దిగుతున్నారని తెలిపారు. నెల్లూరు నగరంలో జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు సుందరరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, చిరంజీవి యువత అధ్యక్షులు సురేష్ ఏగి, నగర ప్రధాన కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో గత 250 రోజులుగా జనం కోసం జనసేన అనే కార్యక్రమం మొదలై ప్రతి ఇంటికి కరపత్రాన్ని ఇస్తూ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జనసేన పార్టీని ముందర తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు 250 రోజులు పూర్తి చేసే సందర్భంగా నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ మెయిన్ రోడ్లో వద్దు ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గడపకు పోతుంటే పవన్ కళ్యాణ్ గారిని సాధారణంగా ప్రజలు ఆహ్వానించడం చూసి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా జనాల్లోకి వెళ్తుంటే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పకముందరే ప్రజలే తూర్పారబడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల్ని ప్రజలే మాకు వివరించడం, నిజంగా ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు దిగిపోద్దా అని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూసడం గమనార్హం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయక ఆధ్వర్యంలో ఒక ఉమ్మడి అభ్యర్థిని నెల్లూరు నగరం నుంచి నెల్లూరు జనసేన పార్టీని ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ నెల్లూరు జనసేన పార్టీని ఆదరించాలని చెప్పి జనసేన పార్టీని ఈసారి నెల్లూరు నగరంలో గెలిపించాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జనం కోసం జనసేన అనే కార్యక్రమం 250 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దానిలో భాగంగా బాలాజీనగర్ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి 15వ డివిజన్, 14, 13, 16 డివిజన్లకి సెంటర్ పాయింట్ అయినటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో దానిని తూచా తప్పకుండా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళేందుకు ఈ జనం కోసం జనసేన అనే కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళేప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు చెప్పినా కానీ, అలాగే జనసేన పార్టీ గురించి వాళ్ళకి వివరిస్తున్నప్పుడు వారి మొహంలో ఎంతో ఆనందం. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో జనసేన పార్టీకి ఈసారి ఎంతో, అలాగే వైసీపీ వైఫల్యాలు తెలియజేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద ఎంతో వ్యతిరేకత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. 100కు 100 ఇళ్లలో ప్రతి ఇంటిలో వైసీపీ వైఫల్యాల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రభుత్వ వ్యతిరేకం ఉన్నాయి. వీటన్నిటిని కూడా జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని నెల్లూరు నగరం నుంచి గెలిపించుకునేందుకు మేమందరం కూడా శాయశక్తులా పనిచేస్తామని చెప్పని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని తూచా తప్పకుండా నెల్లూరు నగరంలో ముందుకు తీసుకెళ్లేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పని ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన.